హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అందరు నాతో పాటు మాట చెప్పండి. ఇక్కడే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్నోళ్ళు చూడండి, లేని వాళ్ళు నాతో పాటు చెప్పండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడదననియు నీకు పేరు పెట్టుచున్నారు. అందరూ ఏం పేరు పెట్టారు? నేను ఇంకా అంతే, వాళ్ళు బాగుపడరు, వాళ్ళు బతుకంతే, వాళ్ళ జీవితంలో అభివృద్ధి లేదు, మీకు పిల్లలు పుట్టరు, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు, మీ అప్పుల్లో నుంచి బయటపడలేరు, ఈ తాగుడు నువ్వు మానలేవు, అందరూ పేరు పెట్టేస్తాడు. తాగుపోతాడు వాడు, అంతే, ఆడి కర్మ, వాడు చావాల్సిందే. ఏంటండి, ఈ భార్య భర్తలు ఎవడ కలపలేరు, ఇక వీళ్ళు ఇంతే, వీళ్ళు భ్రష్టులు అయిపోయారు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు పేరు పెట్టేస్తారు. నువ్వు మారవు, నిన్నెవడు మార్చలేడు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు నిష్ప్రయోజకుడివి, ఏమేం పేర్లు, గొడ్రాలువి, నువ్వు అంతే, భ్రష్టుడివి, ఏమేం పేర్లు పెట్టేస్తున్నారో వదిలేస్తున్నారు మనుషులందరూ కూడా. మేము చేతులు ఎత్తేసామంటే మేమేం చేయలేము ఇక అని అందరూ నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు, నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట ఇది? అయితే అందరూ ఏమన్నా సరే, డాక్టర్లు పెదవి విరిచినా సరే, ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా సరే, నీ భర్త నిన్ను విడిచినా సరే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా సరే, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉన్నా సరే, అందరూ నీవు పనికిరావని నీకు పేరు పెట్టినా సరే, అయితే ఏమైతే అయింది, నేను నీకు ఎప్పుడు పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను ప్రభువా. ఎవరండి? మన ఇద్దరి మధ్య ఎవరు అక్కర్లా, నేను నా ప్రభు. ఆరోగ్యమూర్తి గారు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎడ్డింగ్ ఏం పెట్టాడో తెలుసా? నాకు తెలియదు మిగిలిన వాళ్ళ సంగతులన్నీ. నేను నా ప్రభుతో నేను నడిచింది, నా ప్రభు నాకు చెప్పింది, నా ప్రభు నన్ను క్షమించింది, నా ప్రభుతో నేను చెప్పుకున్నది, నేను ఒప్పుకున్నది, ప్రభు నన్ను కడిగిరిచ్చింది. నేను నా ప్రభు ఒకడైతే ప్రపంచమంతా నా మీద ఎదురు తిరిగినా నాకే అపాయమో, నాకే భయం లేదు. ఇక నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఇదే యెహోవా ఆరోగ్యము అంటే హెల్త్ మాత్రం అనుకుంటున్నారేమో. శారీర సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు, శరీరం ఆరోగ్యంగా ఉన్న మానసిక ఆందోళనతో ఎంతోమంది ఉన్నారు. అనేక మంది మానసిక రుగ్మతలతో నింపబడి ఉన్నారు. మనిషి చూస్తానికి ఆరోగ్యంగానే కనపడతాడు, కానీ బుర్ర పని చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మెంటల్లీ రిటాలియేట్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత అందంగా ఉంటారో వాళ్ళని చూస్తే, కానీ మాట్లాడలేడు, నరవలేరు, వాళ్ళకి ఏ వైద్యుడు సహాయం చేయలేడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు అరికాలు నుండి నడి నెత్తి వరకు ఏ రోగం ఉన్నా, ఏ కీడున్నా నిన్ను స్వస్థపరచువాడను. నమ్ముదామా? నమ్ముట నీ వల్లనైతే, అది నమ్మితే నువ్వు అలాగే పాడతావు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలయ్యా. ఏ వైద్యుడైనా, ఏ లాయర్ అయినా, ఏ భర్త అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, తల్లి అయినా కొంతమట్టుకే మనకు సాయం చేయగలరండి. కొంతమట్టుకే అల్టిమేట్ హెల్ప్ నీకు ఇవ్వగలిగిన వాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభు, నీ పాపాలు క్షమించడానికి యేసు ప్రభువుకు బలం ఉంది. కారణం, మన పాపములన్నిటి కొరకు ఆయన పరిహారం చెల్లించాడు. మన పాప రుణాన్ని ఆయన తీర్చాడు. కాబట్టి మనకి ఉచితముగా ఆయన రక్షణ చేయగలిగిన వాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు డబ్బులు కట్టాలంటే మన చేత కాదండి. అసలే బిల్లు ఇచ్చాడంటే దేవుడు మనకు చేసిన మేలులకి మనం అయిపోయాం, ఏం చేయలేం. మనం ఉచితముగా ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు, నువ్వు బాగుండాలని, నువ్వు దీవించబడాలని, ఇహమందు పరమందు దేవుని బిడ్డగా ఉండాలని ఆశ. పరలోకంలో ఎలాగ రోగాలు లేవు, ఇక మరణం లేదు, ఇక ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ స్థలాని కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అదే సమయంలో ఈ లోకంలో ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువు లేకుండా, కొదువులున్నా కష్టాలున్నా ఆయన తోడుండి ఎప్పటికప్పుడు వాటిని సమకూర్చేవాడిగా. ఎన్నో ఉన్నాయండి, ఆ సమయానికి తినడానికి లేదు,
ఏమీ లేదు నీకు, ఏ సమయానికి ఆ సమయానికి తినడానికి ఉంది, ఎవడు గొప్పోడు చెప్పు? ఏమీ లేదు నీకు, ఏది ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు వస్తుంది అంతే, స్టాక్ ఏమి లేదు నీ దగ్గర. కానీ ఎప్పుడు పస్తుండలేదు, ఎప్పుడు దాహంగా లేదు, ఎప్పుడు వస్త్రాలు కొదవలేదు, ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కారో ఎప్పుడు వ్యానో ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అది గొప్ప? లేదా 33 కార్లు, ఒకటి రిపేరు, ఒకటి రంగు లేదు, ఒకటి పెట్రోల్ లేదు, ఒకటి డ్రైవర్ లేడు, అది గొప్ప? చూడండి, లోకంలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఏమి లేని వారిమైనా క్రీస్తును కలిగిన వాడు అన్నీ కలిగిన వాడే. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కంటి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అది అనుభవించే వాడికే తెలుస్తుంది ఆనందం. క్రీస్తుతో నడవడం నేర్చుకుందాం. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లా. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ కృప నాకు దయచేయి, నీ కృపను పొందకుండా, నీ ప్రేమను పొందకుండా ఉన్న ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో, నా దోషాలు, నా అతిక్రమాలు నాకు తెలియజేయి అన్నట్టు చిన్న ప్రార్థన చేశాడు యోబు. 2 అంతల ఆశీర్వాదము పొందాడు. దేవుడు కూడా మనకి అలాంటి కార్యాలు చేయను గాక. ప్రార్థన. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నప్పుడు దేవునితో చెప్పండి, ఏంటో మీ బాధ, ఏంటో మీ కష్టం, ఏ విషయంలో మనుషులు నీకు కాదు అన్నారు, నీకు లేదు అన్నారు, నీకు చేత కాదన్నారు. ఒకసారి దేవునితో చెప్పండి. ఉద్యోగం లేదు, నీకు రాదన్నారా? నువ్వు పాస్ అవ్వవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అన్నారా? నీ జ్ఞానం లేదు, నువ్వు చదవలేవన్నారా? నీకు సేను ఉందిరా, నువ్వేం చేసినా వర్ధిల్లటం లేదని నిన్ను తృణీకరిస్తున్నారా? నీ భర్త నీకు అన్యాయం చేశాడా? నీ భార్య నీ మీద కేసు పెట్టిందా? మీ బిడ్డలు మీ మాట అనకుండా తిరగబడుతున్నారా? మీ కుటుంబంలో ఆర్థిక లోట్లు ఉన్నాయా? శరీరములో చెప్పలేని రోగాలతో బాధపడుతున్నారా? ఏదైనా నాకు అసాధ్యం లేదన్న ప్రభు, ఎంతమంది నీ మీద నేరాలు మోపినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, ఎంతమంది నిన్ను నెట్టివేసినా, నా చేత కాదన్నా, నేనేమి ఇవ్వలేనన్నా, నువ్వు పనికిరావన్నా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తానన్న ప్రభు, మన పాపముల కొరకు పరిహారంగా ప్రాణమిచ్చిన వాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉన్నది. నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పిన ప్రభు, నీ కష్టాలు ఏమైనప్పటికీ తీర్చగలడు. ఏ పూటకు ఆ పూట, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. దిగులు చెందకు, చింత చెందకు, వేదన చెందకు. దేవుని సన్నిధిలో మోకరించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు సహాయం చేయి నాయన, నాకు తోడుండయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని ఒక్క మాట నువ్వు చెప్పితే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వయసు పెరుగుతుంది, బిడ్డలకు వివాహాలు చేయవా అని చుట్టూన్న వారు నిందిస్తుంటే, అపనిందలు వేస్తుంటే, బిడ్డల వివాహాలు జరగటం లేదే అని కుమిలిపోతున్న తల్లిదండ్రులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదన్నావు. నీ చిత్తములో ఏకాంగులను సంసారులుగా చేస్తారన్న మాట అటు వారి గృహాలలో జరగనిమ్ము నాయన. బీటెక్లు, ఎంటెక్లు చదివి నాకు ఉద్యోగము లేదే అని పరీక్షలు రాస్తూ, ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్తూ ఎటువంటి ప్రయోజనం లేని స్థితిలో మిగిలిపోయిన యవ్వనస్తులను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాను, నీ బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తానన్న మాటను నీ బిడలకు దయచేయము తండ్రి. ఏమున్నా లేకున్నా నీ కృప మాకుంటే చాలు అన్న ఆశ, ఆ కృప కొరకు వేడుకొని విశ్వాసము మాకు దయచేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను.
గాయమయ్యా బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో గాయమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు పరమ తండ్రి నీకే వందనా నీదు బిడ్డగానే సాగేదా యేసునాథ నీకే వందనా జీవితాంతం నీకై బ్రతికేదా